లూకా శుభవార్త 5వ అధ్యాయము 11 నుండి 20 వచనములు. లూకా శుభవార్త 5వ అధ్యాయము 11 నుండి 20 వచనములు. ఆ జాలరులు పడవలను ఒడినకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. యేసు నొకనొక పట్టణమున ఉండగా కుష్ఠరోగి ఒకడు ఆయన ఎద్దకు వచ్చి సాగిలపడి, ప్రభు, తమ చిత్తమైనచు నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు అని ప్రార్థించెను. యేసు తన చేయి చాపి అతనిని తాకి, అది నాకు ఇష్టమే, నీవు స్వస్థుడవు కమ్ము అని పలికెను. వెంటనే అతని కుష్ఠంతా పోయి స్వస్థత కలిగెను. యేసు అప్పుడు, ఎవరితోనూ నీ విషయములను చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి యాజకులను కనిపింపుము, నీ స్వస్థకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారం కానుకలను సమర్పింపుము అని వానిని పంపివేశాను. ఆయనను కూర్చున్న సమాచారం మరి ఎక్కువగా వ్యాపించాను. ఆయన ఉపదేశములను వినుటకు, రోగ విముక్తులగుటకు ప్రజలు తండముగా రాసాగిరి. కానీ యేసు నిర్జన స్థలమునకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకొనెను. ఒకనాడు ఆయన బోధించుచుండగా యెరూషలేము, గలిలయ, యూదయలోని గ్రామముల నుండి వచ్చిన పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయన ఎదుట కూర్చుని ఉండిరి. స్వస్థతనిచ్చు ప్రభు శక్తి ఆయన యందుండెను. అప్పుడు కొందరు పక్షవాతి రోగినొకనిని పడకపై మోసుకొని వచ్చి ఇంటి లోపల బోధించుచున్న ఆయన చెంతకు చేర్చ ప్రయత్నించిరి. ఆ ఇల్లు జనసమూహం వచ్చి కిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు. అప్పుడు వారు ఇంటి పైకి ఎక్కి కప్పుని తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయన ముందట దించిరి. యేసు వారి విశ్వాసతను చూచి, ఓయి, నీ పాపములు క్షమింపబడినవి అని అతనితో చెప్పాను. అందుకు పరిసయ్యులు, అయిపోయింది,